చంద్రబాబు నాయుడి పాలనపై దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ముద్రగడ లేఖ సారాంశం. మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారాలు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మీ దొంగ సూపర్ 6 హామీల గురించి తలుచుకుంటే భయమేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగుండేయని అందరూ అనుకున్నారే, వారికి ఆ ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు పక్క చూపులు, తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగుల పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. బాబు గారు ఎప్పుడైనా తమరు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా? ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశానండి. రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంఈ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మరలా మీరు పీపీపీ పద్ధతిలో తోలు తీసే టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా? బాబు గారు, అదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకుని జిల్లా అభివృద్ధి వారికి అప్పజెప్పి తోలు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. అయ్యా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం, అమృతారావు గారు ఆమరణ నిరాదీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం, ప్రత్యేకవాద కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం. సూపర్ 6 హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేకవాద అమలుకు కృషి చేయండి, కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదని వారు అన్నారు.